హరే కృష్ణ. అయితే ఈరోజు మన యాత్ర మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ స్పెషల్ స్థలం నుండి, దీని పేరు కాళియా ఘాట్. तो यमुना नदी ఇదంతా వాడదన్నమాట. तो यमुना నది మీద ఒడ్డు మీద ఉన్నవి ఘాటు, లైన్ కొద్ది ఘాట్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మన పుష్కర ఘాట్లు కట్టినట్టు నిర్మాణం చేసినప్పుడు ఇది యమునా నది మీద అప్పటి కాలంలో ఈ ఘాటులు ఉండేదన్నమాట. ఘాట్ అంటే ఏంటి? నది ఒడ్డులు. तो దీని పేరు వచ్చేసింది కాళియా ఘాట్. ఎందుకంటే ఇక్కడ ఏం చేసింది కృష్ణుడు కాళియా సర్పంని మర్దనం, కాళియా మర్దన్ లీల అది ఇక్కడ జరిగింది. సో ఇదే కల్పవృక్షం, ఇది కదమ వృక్షం. బృందావనంలో మీకు ముఖ్యంగా 2 వృక్షాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. మనం కూర్చున్నాం, ఇది కదమ వృక్షం ఉంది. 5000 సంవత్సరాలు నుండి ఇక్కడే నిలబడి ఉంది ఈ వృక్షం. ఇదే వృక్షం మీద ఎక్కి కృష్ణుడు ఈ యమునా నదిలో దుంకిండు. సో కృష్ణుని పాదాల స్పర్శడు వలన ఏమైంది? ఈ వృక్షము అమరమైపోయింది. 5000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవన్నీ కల్పవృక్షాలు. ముఖ్యంగా కృష్ణునికి కదంబ వృక్షం అంటే చాలా ఇష్టం. ఇక్కడ 2 వృక్షాలు ఎక్కువ ఉంటాయి, కదంబ ఇంకా తమాలు. సో కదంబ వృక్షము ఇది రాధారాణి స్వరూపం. కదంబ వృక్షం చూస్తే దాని కండము తగ్గిన తోలు తెల్ల ఉంటుంది, పసుపచ్చ కలర్. ఇంకా తమాల వృక్షం చూసే దారిలో అది చూస్తే మొత్తం నల్ల ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే గోపికలో కృష్ణ బాగా గుర్తుకొస్తే వాళ్ళు ఏం చూసి వాళ్ళు తమాల వృక్షాన్ని అలుకునేవాళ్ళు, కవుకునేవాళ్ళు. ఇక కృష్ణుడికి రాధారాణి గుర్తుకొస్తే తమాల వృక్షం, కదంబ వృక్షం కలుగుతారు. సో బృందావనంలో ప్రతి చోటుకు ఈ కదంబ ఇంకా తమాల వృక్షములు ఉంటాయి. సో కనుకనే ఈ అతి పవిత్రమైనటువంటి ఈ కదంబ వృక్షంపై ఎక్కి భగవంతుడు ఏం చేసిండు? ఈ యమునా నది దాని పక్కన ఒక చిన్న చెరువు లాంటిది ఉందన్నమాట. ఆ నీళ్లు తూమి అక్కడ జమ అయ్యి ఒక చెరువు తయారైంది. సో ఆ చెరువులో ఈ కాళియా సర్పం వచ్చి నివసించింది. సో వాస్తవంగా కాళియా సర్పము ఈయన ఒరిజిన్ ఎక్కడ? దమనక ద్వీపాలు, ఇప్పుడు ప్రజెంట్ ఫిజీ ఐలాండ్స్. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్ అక్కడ ఫిజీ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ కాళియా అక్కడికి చెందినవాడు, కానీ ఇక్కడికి వచ్చేసి మరి అంత దూరం నుండి ఇక్కడికి రావడం కారణం ఏంటి? ఎందుకంటే విష్ణు వాహనం ఎవరు? గరుత్మంతుడు. విష్ణుకి వాహనం ఎవరు? గరుత్మంతుడు. సో గరుత్మంతుడు గొప్పమైన భక్తుడు, కానీ ఒక పక్షి శరీరం ఉన్నాడు. సో కనుకనే గరుత్మంతుడి ఆహారం ఏముంది? సర్పాలు. గరుత్మంతుడి ఆహారము సర్పాలు. సో ప్రతిరోజు గరుత్మంతుడు ఒక్కొక్క సర్పంని తినేవాడు. సో కనుకనే ఈ సర్పాల సమూహము వాళ్ళ సంఘం ఒక కాంట్రాక్ట్ సైన్ చేసింది. మీరు ఇష్టం ఉన్నట్టు అందరి పట్టుకొని పోతే ఏనాడది. సో కనుకనే మేము మీకు వారంకి ఒక రోజు, నెల ఒక రోజు ఒక సర్పంని మీకు సమర్పిస్తాము, నైవేద్యము. ఇది వచ్చి ఒక్కరు తిని వెళ్ళిపోయారు. అందరూ ఎవరు పాలు ఎవరంత వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క నైవేద్యం పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళపైకి ఒక దుష్టుడు ఉండే, ఈ సర్పాలపైకి దుష్టుడు ఎవరు? కాళియా. సో గరుత్మంతుడు వచ్చే ముందే ఈ నైవేద్యాలు నాడు తినేసేవాడు. ఒకరోజు ఆ గరుత్మంతుని ఇంకా కాళియాది పేద యుద్ధం జరిగింది. కాళియాకు 100 పడిగలు ఉండే, 100 పడిగలు. మనం చూసే పాములో ఒకటే పడిగ ఉంటుంది, కానీ కాళియాకు 100 పడిగలు. సో ఆ 100 పడిగలతోని ఆ కాళియా సర్పము గరుత్మంతుని కాటేసి ప్రయత్నం చేసింది. కానీ గరుత్మంతుని రెక్కలు ఎంతో పెద్దగా ఉంటాయి. ఆ రెక్కలతో గరుత్మంతుడు కాళియా సర్పంని ఓడించుడేది చంపడానికి సిద్ధమైపోయింది. అప్పుడు భయంకి పారిపోయి ఆ కాళియా అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది, బృందానికి వచ్చేసిండు. ఈ చెరువులో దాగున్నట్టు తన కుటుంబంతో సహా, భార్య పిల్లలతో సహా. కాళియాకు చాలామంది భార్యలు, సంతానం కూడా చాలామంది. వీళ్ళందరూ నాగపత్నిలు.
శ్రీమద్ భాగవతంలో 2 అధ్యాయాలు కేవలము దశమ స్కందంలో 2 అధ్యాయాలు దీనికి సమర్పించింది. దశమ స్కందం ఈ లీలకు ఇక్కడ జరిగిన లీల విషయం. మరి కాళ్య ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్. కాళ్య ఎక్కడ దాగుండొచ్చు? బృందావన్ వచ్చి ఈ చెరులో దాగుడు కారణం ఏంది? ఎక్కడ దాగుండొచ్చు కదా. మరి ఇక్కడ దాగుంటే గరుత్మంతుడు రాడా? ఇక్కడ వచ్చి కూడా గరుత్మంతుడు రావచ్చు. కానీ గరుత్మంతుడు వచ్చిన దోస్తులు వచ్చేసాడు. అద్దాలు జాగ్రత్త, నేను కూడా జాగ్రత్త. అయితే కాళ్య ఈ బృందానికి రావడం కారణం ఏంటి? ఈ చెరులో తన నివాసం ఏర్పడేసుకోవడానికి కారణం ఏంటి? ఎక్కడ నివాసం ఏర్పడేసుకోవచ్చు? ఇక్కడ ఎందుకంటే సౌబారి ముని అని ఒక ముని ఉండేది. ఏం పేరు పేరు? సౌబారి ముని. గొప్ప తపస్వి. ఆయన ఏం చేసిండు? ఈ భూమి మీద ఉంటే చాలా విరక్తుడు, సన్యాసి. ఈ భూమి మీద ఉంటే మాయ చాలా ప్రబలం ఉంది. మాయది ప్రభావం చాలా గట్టి ఉంటుంది. కనుక ఏం చేసిండు ఆయన ఈ యమునా నదిలో లోపలికి వెళ్ళి తపస్సు. ఎందుకంటే లీలలు ఉంటాయి అంటే ఏ స్త్రీ కంటి కనిపించేది, ఏ మాయాకి గురిగాము నిన్న తపస్య ఎలాంటి భంగం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ యమునా నదిలో ఇక్కడ ఈ చెరువులో కూర్చుండి, లోపట్లో కూర్చుండి తపస్సు ఎత్తుండి, నీళ్ళలో కూర్చుండి. కానీ దానికంటే ముందు జరిగిన విషయం ఏంటంటే గరుత్మంతుడు వచ్చేసి ఈ యమునా నదిలో ప్రతిరోజు ఒక చేపను తినేవాడు. పక్షి కదా, పక్షికి పాములు చేపలు ఇది ఆహారం ఉంది. అప్పుడు ఈ చేపల సంఘము వీళ్ళు బాధపడుతుండ్రు. ఈ గరుత్మంతుడు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్క చేపను తీసుకెళ్తుంది. సో ఈ సౌబారి ముని ఇక్కడ తపస్య చేస్తూ ఉంటే ఈ చేపలు బాధపడుతూ ఉంటే సౌబారి మునికి చాలా బాధ అనిపిస్తుంది. ఈ చేపలు అందరూ చాలా బాధపడుతుంది. ఈ చేపలకు చాలా దుఃఖం ఉంది, శోకం ఉందని సౌబారి ముని బాధపడుతుంది. అడిగిన ఒకరోజు మీ బాధ కారణం ఏంది అంటే, ప్రతిరోజు గరుత్మంతుడు వచ్చి ఏం చేస్తుండు, మా కుటుంబంలోకి వెళ్ళే సభ్యులను పట్టుకొని తినేస్తుంది. అవునా? ఈ గరుత్మంతుడు అంత ధైర్యమా? ఇంత పెద్ద అపరాధం చేస్తుందా అని సౌబారి ముని ఏం చేసిండు, గరుత్మంతుని శ్రాపించిండు. నువ్వు ఈ ప్రాంతంలోకి రారాదు, నువ్వు ఈ యమునా నదిలోకి రారాదు, ఈ చెరువులకు రారాదు, నువ్వు ఇక్కడ చేపలు పట్టరాదు శాపించింది. ఇక గరుత్మంతుడు ఆ శ్రాప్ని స్వీకరించి ఇక రాకుండా అయిపోయాడు. ఏ విధంగా అయితే రామాయణంలో మాతంగ ఋషి వాళ్ళని శ్రాపించిండు, నువ్వు ఈ 4 ఎకరాల ఆశ్రమంలోకి నువ్వు అడుగుపెట్టరాదని. 4 ఎకరాలు కాదు, యాక్చువల్లీ చాలా ఇక్కడ 4 కిలోమీటర్లు ఉన్నాయి. ఆ ఆశ్రమంలో అడుగుపెట్టరాదు. సో కనుక సుగ్రీవ్ ఏం చేసిండు, సుగ్రీవ్ వెళ్ళి ఆ మాతంగ ఋషి ఆశ్రమంలో ఉన్న ఋష్యముఖ పర్వత శిఖరం మీద పోయి దాగున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాలి రాడు. మాతంగ ఋషి శ్రాపించిండు, ఒకవేళ వాలి నువ్వు నా ఆశ్రమం పరిధిలో అడుగు పెడితే నువ్వు చనిపోతావు. నువ్వు కాకుండా నీ సైనికులు సిపాయిలు ఎవరు నచ్చనుకోరి వాళ్ళు విగ్రహాల స్తంభాలు అయిపోతారు, రాయి విగ్రహాలు అయిపోతారు వాళ్ళు. సో కనుకనే సుగ్రీవ్కి టెన్షన్ లేదు. ఇక ఆ ఋష్యముఖ పర్వత శిఖరం మీద పోయి దాగున్నాడు. సో అదేవిధంగా ఎప్పుడైతే కాళ్యకు విషయం తెలిసిందో ఇది గరుడు ఫ్రీ జోన్ అని. ఏం జోను? గరుడ ఫ్రీ జోన్. గరుడ ఇక్కడే అడుగు పెట్టరాదు. సో కనుకనే ఇక్కడ వచ్చి దాగుతాడు. ఇప్పుడు వాస్తవం ప్రకారం జరిగింది ఏంటంటే, సౌబారి ముని
కొన్ని మార్లు ఏమవుతుందంటే మనం కొంచెం భక్తి చేసేసరికి, కొంచెం తపస్సు చేసేసరికి, కొన్ని శక్తులు, కొన్ని సిద్ధులు పొందేసరికి వ్యక్తికి ఏమవుతుంది? అహంకారం వచ్చేది. అహంకారం వలన విచక్షణ జ్ఞానాన్ని కోలుకుంటాడు, వేధించే జ్ఞానాన్ని కోలుకుంటాడు. నువ్వెంత గొప్పమైన తపస్వి అయినా సౌభార్యముని ఒక విషయం మర్చిపోయాడు. గరుత్మంతుడు ఎవరు? సాక్షాత్ భగవంతుని యొక్క అంతరంగ పార్షదుడు, అవును కదా? విష్ణు వాహనుడు, పరమ వైష్ణవుడు. నువ్వు ఆ పరమ వైష్ణవుని శ్రాపిస్తావా? కేవలం ఈ చేపల మాట విని నువ్వు పరమ వైష్ణవుని శ్రాపిస్తావా? అది నీ డ్యూటీ కాదు. అది నీ డ్యూటీ కాదు, నీ బాధ్యత కాదు. నీకు శ్రాపించే అవసరం ఏముంది? అవును కదా? అది చేపలు చూసుకుంటారు, గరుత్మంతుడు చూసుకుంటాడు, అయినా ఆహారం అది ఉంది. కనుకనే జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది, మన జోన్ కానప్పుడు అందులో పోయి ఏలు పెట్టద్దు. ఇంగ్లీష్ అంటారు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కొందరికి అలవాటు ఉంటుంది, అందులో అన్నిట్లో పోయి ముక్కును పోకింగ్ యువర్ రూల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకో చిన్న కథ ఉంది. ఒక సాకలయ్య ఉండేది. ఓ సాకలయ్య దగ్గర ఒక గాడిద ఉంది, ఒక కుక్క ఉంది. ఎందుకంటే సాకలయ్యకు గాడిద అవసరం దేనికి? బట్టలు మోయడానికి. ఒక కుక్క అవసరం దేనికి? కాపాడడానికి, వాచ్మెన్ కోసం. సో కనుకనే ఒక రోజు రాత్రి పూట సాకలయ్య ఇట్లా దొంగలు పడ్డారు. ఈ సాకలయ్య గాడిని చాలా పని చేపించేవాడు, కానీ సరైన ఆహారం పెట్టకపోవాడు, ఇంకా ఎప్పుడు కొట్టేవాడు, తిట్టేవాడు. ఒక రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు పడుతూ ఉంటే కుక్క హాయిగా సాకలయ్య పడుకున్నాడు. కుక్క కూడా నిద్రపోయింది. గాడిది కింద పడ్డది. దొంగలు ఇంట్లో వస్తుందని గాడిదకి మనసు పడతలేదు. గాడిద విషయంది, ఒరే కుక్క లేవురా, లేవు లేవు లేవు, మరుగు 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 మరుగు. నేను ఇస్తుంది కుక్క, గాడిది కుక్కను లేపుతుంది. నీ డ్యూటీ చేయు, నీ డ్యూటీ చేయు, నీ డ్యూటీ చేయు. కుక్క ఇట్లా కన్ను తెరిచింది. నువ్వు గాడిది హాయిగా పడుకోరా, నువ్వు పడుకో, నన్ను పడుకోని. ఎందుకు నీకు ఇంత ఆ సాకలే మీద ఇంత ప్రేమ? నీతో దినమంతా పని చేపిస్తాడు, నీకు సరైన తిండి కూడా పెట్టాడు, ఎప్పుడు తిట్టులు, ఎప్పుడు దెబ్బలు పడతాడు. కోడి బట్టలు దొంగలు వాళ్ళని సాగలేదు, నువ్వు పడుకో, నన్ను పడుకోని అని కుక్క కన్ను మూసుకుంటాడు. ఇక వీనికి అవుతలేదు, అరే లేవురా లేవురా లేవురా, మొరుగురా మొరుగురా, డ్యూటీ డ్యూటీ, పడుకోని. ఇక దొంగ లోపల వచ్చింది. ఇక వీనికి మనసు పడతలేదు, ఎవరికి? గాడికి. ఇక మనసులో పట్టగా వీడు డీచా 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 గాబులు అవుతాయి అని గట్టిగా కీకిలేసి, ఆ గట్టిగా కీకిలేసరికి అరిచేసరికి దొంగలు పారిపోయినారు. కానీ సాకలే లేచి చుట్టుపట్టు చూసి ఎవరు లేరు. ఇక బయటకు వచ్చిండు, ఒరే గాడిది, నువ్వు దినమంతా పని చేయబడి సరిగా పని చేయవు, నీ పని నాకేపడుతుంది. కనీసం దినమంతా పని చేసి చేసి అలసిపోతే కాసేపు నిద్రపోతామన్నా కానీ నువ్వు పడుకోనియ్యవు. నువ్వు పేద కర్ర తీసుకొని ఆ గాడిదని పొట్టు 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 చంపింది. ఈ బలగా చంపింది. చివరిగా కర్ర ఎరిగిపోయింది, దాన్ని పారే సపడ లోపల అన్నాడు. ఇది ఈ బలిగిన మొత్తం పొట్టు పొట్టు ఏడ్చుకుంటూ గజగా చంపుతుంది, పడుకున్నది. ఇక ఆ సాకలే లోపల పడుకున్నాడు. అప్పుడు కుక్క కన్ను తెరిచింది. అటుంది సంచి 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 ఎవరి బ్యాగు తీసుకోరు, ఏమన్నది? మెల్లగా తీసుకోరు, ఏమన్నది? అయితే ఉండదు, తెచ్చేసుకోకూడదు.
అయితే మెల్లగా గాడిద కుక్కేం చేసింది, కన్ను తెరిచింది. వీడు గాడిద ఏడుతుంది పాపం, ఈ పంత వలిగింది పొట్టు పొట్టు. ఇప్పుడు కుక్క కన్ను తెరిచినట్టుంది. ఒరే గాడిది, నీకేమని చెప్పినా, నీకు నేనేమని చెప్పినా నా మాట వినకపోతుంది. నీ పని ఏంది? బట్టలు మోసడం. అరిసే పని ఎవరిది? కనుకనే నీ పని నువ్వు చేసుకోవాల్సింది, నా పని నేను చేసుకోవాల్సింది. నువ్వు నా పని చేసే ప్రయత్నం చేసినావు, ఏమైంది? ఇవ్వలేదు. కనుకనే మనకు ఏ బాధ్యత అప్పయ్యకపోతే సప్లో నోరు మూసుకుండాలి. అనవసరంగా అక్కడ ఇక్కడ కొందరికి అలవాటు ఉంటుంది. ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, వీడు సరిగా చేయలేడు, అది సరిగా చేయలేదు, ఇది ఇట్లా పెడతారా, అట్లుంటారా? నీదేముంది? ఉన్నదా చూసేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు చూడడానికి. నీదేం ప్రాబ్లం? కనుకనే ఈ సౌభారి మునికి ఏదో యమున నది ఒడ్డు మీద కూర్చుండి నువ్వు తపస్సు చేసేవానికి నువ్వు ఆ చేపల మాట వినుకుంటా ఇవన్నీ ఎందుకు? గరుత్మంతుడు శ్రాపించిండు, ఏమైంది? వైష్ణవప్రదం అయిపోయింది. నువ్వు ఎంత గొప్పమైన ఋషి ఉన్నా, ఎంత గొప్పమైన తపస్సు ఉన్నా, నీ వల్ల గల వైష్ణవ జరిగినట్లయితే భగవంతుడు అన్ని సహిస్తాడు, కృష్ణుడు అన్ని సహిస్తాడు. కానీ తన భక్తుల పట్ల ఏమైనా అప్రదం చేస్తే అది మాత్రం సహించడు. భగవంతుడిని నువ్వు అవమానిస్తే భగవంతుడు సహిస్తాడు, కానీ తన భక్తులు అవమానిస్తే మాత్రం భగవంతుడు సహించడు. నువ్వు వైష్ణవప్రదం చేసినావంటే నీ తపస్సు అది ఫలితం అంతా నష్టమైపోతుంది, శూన్యమైపోతుంది. నువ్వెంత గొప్ప తపస్వి కావచ్చు, ఎంత గొప్ప భక్తుని కావచ్చు, పతనం నందుడే. ఈ సౌభార్యముని భూమి మీద మాయ బాగా గట్టి ఉందని ఏం చేసిండు? ఈ యమున నది లోపల పోయి తపస్సు చేస్తుంది. ఎందుకు? మాయ గురి కావద్దని, మాయది ప్రభావం ఉండదని. కానీ ఏమైంది? ఆ నదిలో 2 చేపలు ముద్దించుకుంటున్నాయి. చేపలు ఆ 2 చేపలు ముద్దించుకుంటున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి సౌభార్య ముదిని మనసు మొత్తం చంచలం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. ఇంత డిస్టర్బ్ అయిపోయిండు, మొత్తం తపస్య భంగం అయిపోయింది. మళ్ళా పైకి వచ్చేసి అప్పుడు ఆ సమయంలో మథురై రాజా మాందాత అతన్ని 50 కూతురుతో పెళ్లి చేసుకున్నాడు. ఒక్కడిగా ఉన్నారు, ఇన్ని 50 కూతురుతో పెళ్లి చేసుకున్నాడు. అంటే కామవాసన ఉద్భవించింది అంత దారుణంగా. వైష్ణవప్రదం చేస్తే హృదయంలో ఉద్భవించేది మొట్టమొదటిసారి ఏంది? కామవాసన. ఇంకా కామవాసనకు పతనం అనిపిస్తుంది. కనుకనే వైష్ణవుల సాంగత్యము ఇది మనను ఎంతో తొందరగా, ఎంతో స్పీడ్గా మనకు పైకి లేపుతుంది, కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది. కానీ అదే వైష్ణవ సాంగత్యంలో నువ్వు వైష్ణవుల పట్ల అప్రదం చేసినావా, ఎంత స్పీడ్గా పైకి ఎక్కినావో అంతే స్పీడ్గా కింద పడిపోతుంది. కనుకనే వైష్ణవుల సాంగత్యం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు, వాళ్ళతో మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఏ చిన్న అప్రదం జరిగినా అది కేవలం మానసికంగా ఉన్నా కానీ నువ్వు మనసులో కూడా ఆలోచించిన వాళ్ళ విషయం నెగిటివ్ అది ప్రభావం వచ్చేది. సో షుడ్ వెరీ కేర్ఫుల్ వైష్ణవప్రదం. ఇక్కడ లీల జరిగింది. దాని తర్వాత కాళీ ఇక్కడ వచ్చున్నాడు. ఇక గరుడు ఎట్లా ఇక్కడ రాడు. ఇక్కడ మొత్తం అడ్డా సెట్ చేసుకున్నాడు, మొత్తం సామ్రాజ్యం ఏర్పడేసుకున్నాడు ఇదే స్థలంలో. జలస్తంభాలతో ఇంత గొప్పమైన సిద్ధి పొందింది కాళీకు. ఈ జలంతోనే పేద కోట తయారు చేసుకున్నాడు. అదొక సిద్ధి. జలంతో మనం ఇటుకలతో కట్టుకుంటాం ఇల్లు, ఇటుకలు సిమెంట్తో మట్టితో కట్టుకోవడము. ఇక్కడ ఒక సిద్ధి ఉంది, నీళ్ళతో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. అటువంటి పెద్ద సామ్రాజ్యం ఏర్పడేసుకున్న తన భార్య పిల్లలతో సహా కాళీ ఇక్కడ నివసిస్తుంది. కానీ కాళీ
తన శరీరంలో 100 పడగల ఇంత విషం నిండి ఉంది. ఆ విషం ప్రభావంతో ఈ మొత్తము చెరువుల నీళ్ళన్నీ విషంగా మారిపోయింది. అంటే ఆ విషం ఇంత దారుణమైన విషం అంటే ఆ విషం ప్రభావంతో ఈ చెరువులో నీళ్ళన్నీ ఇట్లా ఉడికెడి బాయిలింగ్ బుడుబుడు 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 అనుకుంటా. ఇంకా ఆవిరితోని ఆ విషం నీళ్ళు ప్రభావంతో చుట్టుపక్కల ఎన్ని చెట్లు ఉండేనో అవన్నీ మాడిపోయినాయి విష ప్రభావంతో. ఆ ఆవిరి ప్రభావంతో ఆ చెరువు మిక్కెళ్ళి ఒక పిట్టె కూడా ఆలిన ఆ విష ప్రభావంతో ఏమిటంటే ఆ పిట్టె ఆవిరి వీర్చుకునేసరికి చనిపోయి ఆ చెట్లు పడిపోయింది. అంత దారుణమైన విషయం. కనుకనే కాళీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు నిరంతరము ఆవులు దూడలు చనిపోడు స్టార్ట్ అయింది. ఈ నీళ్ళని బృందావనంలో పెద్ద వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఈ ఆవులు దూడలు చనిపోడు కారణం ఏంది? తర్వాత తెలిసింది ఈ కాళీ ఇక్కడ నివసిస్తూ దానివల్ల ఈ మొత్తం నీళ్లు విషం అయిపోయింది. ఆ విషం నీళ్ళు తాగి మన ఆవులు చచ్చిపోతుంది. మరి దీనికి పరిష్కారం ఏంది? దీనికి పరిహారం ఏంది? ఎవరికి ఆన్సర్ ఉంది? కానీ ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలా? ఎవరు చెప్పాలా అని? అంత డేంజర్. అప్పుడు ఒకరోజు కృష్ణుడు వీళ్ళు మీటింగ్ కడుతుంటే అప్పుడు కృష్ణుడు ఆలోచించుడు ఈ పని నేనే చేయాల్సింది, నేను అవతరించింది దానికోసం. కనుకనే ఆటల ఒకరోజు కృష్ణుడు ఇదే వృక్షం ఇదే కదం వృక్షం ఎక్కి ఇది కొమ్మ ఈ అడ్డం కొమ్మ ఈ కొమ్మ మీద ఎక్కి చక్కగా చెర్ల దుంకింది. ఇక చెర్ల దుంకేసరికి కాళీ హాయిగా పడుకున్నాడు. కానీ అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు దుంకిన తర్వాత ఫస్ట్ పని చేసింది ఏంటి? పోయి ఆ కాళీ తోక మీద గట్టిగా నిండు. దానికంటే ముందు తన 2 చేతులతోని ఆ మొత్తం చెరలో ఉన్న నీళ్ళను అలా లాలేపిండు. డిస్టర్బెన్సెస్ ప్రశాంతంగా ఉన్న చెర్ల నీళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, నదిలో వారుతాయి. చెర్ల నీళ్ళు ప్రశాంతంగా ఉంటాయి. ఆ నీళ్లు మొత్తం కింద మీద లేసి చాలా అలాంటి 2 చేతులతోని పోయి కాళీ కాలు మీద ఉంటుంది. ఇది కృష్ణుడు చేసే పని. కృష్ణుడు మన జీవితంలో మన గుండెలో వచ్చినంటే మన జీవితం కానీ మన గుండె కానీ ఫస్ట్ పని చేసేది ఏంటి? అక్కడ హల్చల్ చేస్తాడు. ఇక డిస్టర్బెన్స్ చాలా అవుతాయి. పర్వంతుని భక్తి చేయడం ముందు చాంటింగ్ చేయడం ముందు నా జీవితం చాలా ప్రశాంతంగా ఉండే, ఇప్పుడు బాగా డిస్టర్బ్ అవుతుంది. సో భయపడద్దు, అర్థం చేసుకోవాల్సింది. కృష్ణుడు దిగిండు, దుంకిండు. ఇంకా దుంకేదో డిస్టర్బ్ చేస్తుంది కదా. ఇంకా రెండో పని ఏం చేస్తాడు? రెండో పని మన అహంకారం మీద దెబ్బెత్తాడు. మన అహంకారం మీద దెబ్బెత్తాడు. వైష్ణవుల నోట్ నుండి, ఇంకా ముఖ్యంగా గురు నోట్ నుండి మన తిట్టిపిస్తాడు. అది పరీక్ష. అవి తట్టుకుంటా లేదా? ఇక్కడ ఏమవుతుంది? మనకు భక్తి లేకపోతే మన అహంకారంది పడగలేస్తాయి. ఇక పడగలేసి ఏం చెప్తాము? ఎవరైతే మన అహంకారం దెబ్బెత్తుండ్రో వాళ్ళని చంపడానికి, వాళ్ళని అవమానించడానికి, వాళ్ళని దూషించడానికి మనం ప్రయత్నం చేస్తాం భక్తి లేకపోతే. కాళీ తన 100 పడగలతో లేచిండు. ఇంకా కృష్ణుణ్ణి కాటేసే ప్రయత్నం చేస్తుంది. కథ చాలా పెద్దగా ఉంది. ఇద్దరు మధ్యలో చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. 100 పడగలతో కృష్ణుడిని కాటేసే ప్రయత్నం చేస్తుండు. కానీ కృష్ణుడు డాజ్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడ, అక్కడికి వెళ్ళి ఇక్కడ. ఇక చివరికి మొత్తం చుట్టేసుకున్నాడు. ఇక కృష్ణుని మొత్తము తన శరీరంతో చుట్టేసుకున్నాడు. అటువంటి అవస్థలో పైకి ఇక కృష్ణుడి గుణం ఏంది? డిస్టర్బ్ చెప్తాడు, హల్చల్ ఆటాడిస్తాడు భక్తులను. అదే అవస్థలో పైకి వెళ్ళిండు. అప్పటికే పిల్లలు పోయి చెప్పిండ్రు యశోదమాతకు, నంద మహారాజ్కు, అమ్మ నంద మహారాజ్ కృష్ణుడు చెరువు దుంకిండి, అయిపోయింది. ఇక నంద మహారాజు, యశోదమాత, రోహిణీదేవి, బ్రజ్ గోపికలు వీళ్ళందరూ ఎక్కువ అక్కడిక్కడ కూర్చుండి ఏడుతుండ్రు. యశోదమాత ఏడ్చి ఇంకా ముఖ్యంగా దృశ్యం చూసరికి ఆ కాళీ శరీరంలో కృష్ణుడిని చుట్టుపడి చూసరికి
యశోదమాత అక్కడనే మూర్ఛితమైపోయింది. అప్పుడు చూడాలి బాబరే నా తల్లి బాగా సీరియస్ తీసుకుంటుంది. అప్పుడు చాలా ఏమొస్తాయి ఇక ఒక్కడిసారి తన శరీరంని ఎక్స్పాండ్ చేసేసరికి ఇలా పెంచుకునేసరికి కాలేజ్ శరీరం ఇట్లా అర్థమైతే ఏం చేయాలి నాకు దూకింది. బయటపడి చేసేయింది. చక్కగా పోయి కాలేజీ పడగ దూకింది. ఈ పడగ మీదకెళ్ళి ఆ పడగ మీద ఈ పడగే దుంకుతుండు. కేవలం దుంకుడు కాదు, వాస్తవంగా తన్నుతుండు. తన్నేడు అంటుండు. ఎందుకు అంటుండు? ఆ విషము, ఆ 100 పడగలలో 100 నోర్లలో ఎంత విషం ఉందో ఆ విషంని మొత్తం కక్కిపిస్తుంది. కాళ్యం తన్నుతుండు, విషం బయటపడుతుంది. కానీ చూసేవాళ్ళు కనిపిస్తుంది, ఆహా ఏందా నృత్యం. గంధర్వ లోకంలోకి వెళ్ళే గంధర్వులు వాళ్ళు మొత్తం కిందికి దిగి వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు, క్యాప్చర్ చేస్తుండ్రు. ఈ స్టెప్స్ మాకు కూడా రావు. ఎందుకంటే కృష్ణుడు ఎవరు? కృష్ణుడు నటరాజుడు. అన్నిటికీ మూలం తనే కదా, అన్నిటికీ మూలం తననే ఉన్నాయి. సో ఇటువంటి డాన్సులు మేము నేర్చుకుంటామని గంధర్వ లోకంలో ఉన్న గంధర్వులు కిన్నర్లు వాళ్ళు వచ్చి షూటింగ్ చేస్తుంది, వాళ్ళ వాద్యాలు వాయిస్తుంది. ఇంకా కృష్ణుడు ఆ పడగల మీద ఈ పడగలకి ఆ పడగలకి అద్భుతమైన నృత్యం చేస్తుంది. వీళ్ళకి డాన్సు, కానీ కాళీయకు తన్నులు. విషము కక్కిపించాడు మొత్తం. ఇక అప్పటికి వీళ్ళు అంటున్నారు నాగపత్నిలు వాళ్ళ భార్యలు, ఇంకా 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 చంపురు అని. ఈ దుర్మార్గునికి ఎన్నోసార్లు టెంపుల్ రమ్మనం రాలేడు, జపం చేయమనం చేయలేడు, వాడు చేయలేడు. మాంసాలం మానేరా, మద్యం మానేవరా, దూతం మానేవరా, ఎంతో చెప్పినా వినలేరు. తన్ను. సో కనుకనే భర్తలు జాగ్రత్త, భార్యల మాట వినకపోతే కృష్ణుడు అనిపిస్తారు వాళ్ళు. ఇక కానీ చివరికి ఎప్పుడైతే వీళ్ళు చూసిండ్రో అబ్బా భర్త అవస్థ చాలా దారుణంగా అయిపోయింది. కాళ్య కూడా మొత్తం అలసిపోయింది. ఇక నీరసం, ఇక శక్తి లేకుండా అయిపోయింది. ఎందుకు? మొత్తం శక్తిని కృష్ణుడు ఖతం చేసి పడేసిండు. అప్పుడు వాళ్ళకి అనిపించింది అబ్బా దీనికంటే ఎక్కడ దెబ్బలు పడంటే ఆయన ఇక ఓటోడు ఉన్నాడు. ఇక మొత్తం ఎట్లా ఉండొచ్చు, బలా హే బురా హే జైసా బి హే మేరా పతి మేరా దేవత అంటారు కదా. ఎట్లా ఉన్నా కానీ తాళి పుస్తకాలు తాగట్టున్నాడు. అప్పుడు ఈ నాగపత్నిలు వీళ్ళందరూ చుట్టూ కృష్ణుడు చుట్టుకుంటారు. ఇంక ఆడవాళ్ళ గుణం ఏంది? వీళ్ళందరూ ఏం చేసిండు? వీళ్ళందరూ చూసినమాట ఈ కాళీ చాలా మొత్తం అలసిపోయిండు. ఎందుకంటే కృష్ణుని బరువు, కృష్ణుడు సాధారణ బాలుడు కాదు. కృష్ణుని ఉదరంలోనే బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బరువును కాళీ తట్టుకోలేకపోయాడు. మహాభారత యుద్ధంలో కూడా, మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అర్జున ఇంకా కర్ణ మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఇద్దరు ప్రహారం చేస్తుంది. కర్ణుడు అర్జునుడు ప్రహారం చేసేటప్పుడు అర్జునుడి రథము జస్ట్ 1 ఇంచు కదులుతుంది, 1 ఇంచు. ఇంకా అర్జున్ బాణాలు ఎత్తే కర్ణుడి రథము 100 కిలోమీటర్లు దూరం అయిపోయింది. కానీ అర్జును రథము 1 ఇంచు కదిలితే కృష్ణుడు వెరీ గుడ్ అబ్బా అంటున్నాడు. అర్జున్ అంటుండే ఏం చేయదు, నేను వాళ్ళ రథంని 100 కిలోమీటర్ కదులుతున్నా, అప్పుడు ఏం అవ్వలేదు, అప్పుడు నో కంగ్రాచులేషన్స్. మీరు 1 ఇంచు కదులుతుండు, వాళ్ళకి మీరు ఇంత ప్రోత్సహిస్తుండ్రా కర్ణునికి? అప్పుడు కృష్ణ ఏమంటుండు, కర్ణుడు రథం మీద కేవలం కర్ణుడే ఉన్నాడు లేదా, వాన్ రథంని కదిలించుడు 100 కిలోమీటర్ కానీ 1000 కిలోమీటర్ కానీ కదిలించుడు పెద్ద విషయం కాదు. నీ రథం మీద మొత్తం బ్రహ్మాండం ఉంది, నీ రథం మీద నేనున్నా, నా రథంని కదిలించుడు 1 ఇంచింది 1 mm కూడా కదిలిస్తే ఎంతో గొప్ప. కనుకనే కృష్ణుడి మొత్తం భారంది
కాళియా సహించలేకపోతుంది. ఎందుకంటే తనందు ఏముంది? సమస్త బ్రహ్మాండాలు తన ఉదరంలో ఉన్నాయి. అదేంది? నమస్తేస్తు ధామ్నే స్ఫురత్ దీప్తి ధామ్నే త్వదీయోదరాయాత విశ్వస్య ధామ్నే. సమస్త బ్రహ్మాండాలను కృష్ణుడు తన ఉదరంలో పెట్టుకున్నాడు. అదే దృశ్యంని మనం రేపు వెళ్దాం. రేపు పొద్దున బ్రహ్మాండ ఘాట్ ఎక్కడైతే కృష్ణుడు యశోదమాతకు తన నోట్లు ఎందుకు చూపించిండు? సమస్త బ్రహ్మాండం చూపించింది. అది ఒక్కటిసారి చూపించింది. మళ్ళీ ఇమ్మీడియట్లీ యశోదమాత అన్నది, భయపడ్డది. భయపడేసరికి కృష్ణుడు అరే బాపరే మమ్మీ భయపడుతుంది, మొత్తం ఫైల్ డిలీట్ చేసేసింది. ఇక మొత్తం ఫైల్ డిలీట్ అంటే నువ్వేం చూడలేవు కదా. మళ్ళా ఓ నా నాన్న ముద్దు అని ఎత్తుకున్నాడు. ఇది కృష్ణుడు మొత్తం ఫైల్ డిలీట్ చేస్తాడు. ఎందుకంటే ఫైల్ డిలీట్ చేయకపోతే సంబంధం కాదు, ప్రేమ కాదు. కనుకనే మొత్తం అలసిపోయిన తర్వాత మొత్తము వందల పడిగలు ఇందాక ఇట్లా లేచిన గట్టిగా ఏమో ఇప్పుడు కింద ఆడిపోయినాయి. ఇక దండత్పడాను ఇక చేసేసరికి అప్పుడు ఈ నాగపత్నులు అన్ని ఎంటికలు పాపం వాళ్ళ భయం ఉంది. ఎంటికలు మొత్తం మీర పోసుకొని బట్టలు అక్కడిక్కడ నగలు అక్కడిక్కడ ఉన్నాయి. వాళ్ళు భయం, ఇక వాళ్ళకు టెన్షన్ ఉంది. వాళ్ళందరూ భగవంతుడు సమక్షంగా ఇచ్చేసింది. కానీ ఎలా వచ్చిండ్రు? వాళ్ళ మనసు చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆయన తర్వాత మా భర్త చనిపోతే మా పరిస్థితి ఎట్లా ఉన్నా ఏమున్నా ఆడదానికి భర్త ఉంటే ఎంతో గొప్పది. భర్త ఎట్లా ఉన్నా కానీ భర్తనే ఉంటాడు. ఆడదానికి విలువ భర్తతో ఉంటుంది. భర్త అందుబాటులో లేకపోతే ఆడదానికి గతి ఏంది? అందరు నోసుకొని తిరుడు. భర్త ఉంటే భయపడతారు. కనుకనే మా భర్తది పరిస్థితి ఎలా అయింది, చాలా డిస్టర్బ్ అయింది వాళ్ళు. అందుకనే వాళ్ళందరూ ఏం చేసారు? వాళ్ళ పిల్లలను ముంగడేసారు. పిల్లలను భగవంతుడు ముంగడేసారు. ఎందుకు పిల్లలు ముంగడేసారు? కనీసం వాళ్ళ ముఖం చూసాను. ఇది అరవ కామన్ గుణం, పిల్లలు ముంగడేస్తారు. మాపై దయలేప్పుడు కదా పిల్లల ముఖం చూడు. కనీసం పిల్లల ముఖం చూసానా మాపై మీ దయ చూపండి. ఇక వాళ్ళందరూ భగవంతుని ముంగట సాష్టాంగ దండం పెట్టి ఏం కోరుకుంటున్నారు? తన భక్తది విముక్తి కోరుకుంటున్నారు. దేంతో? ఈ ప్రహారంతో. ఈ భగవంతా మా భర్తను క్షమించండి. రావుడు వాడు అప్రదానం చేస్తుడే, వాడు పాపిస్తుడే, వాడు అధముడే, మనకు కావాల్సిన శిక్ష మీరు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు మీరు ఆయనను క్షమించండి. వాళ్ళు ఏమంటారు? ఏం ప్రార్థించారు? చాలా శ్లోకాలు ఉన్నాయి. నాగపత్నులు స్థుతించిన కళ్ళగల మనం 2 శ్లోకాలే చర్చిద్దాం. అన్ని చర్చింటే మన దినం ఇక్కడ కూర్చోబడతాయి. అంత ఫస్ట్ క్లాస్ శ్లోకాలు ఉన్నాయి. కానీ ఏమంటుంది ఆమె? వీళ్ళందరూ నాగపత్నులు, ద పనిష్మెంట్ దిస్ అఫెండర్ హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ ఈజ్ సర్టన్లీ జస్ట్. అంటే ఏంటి? ఈ పాపిస్టునికి మీరు ఇచ్చిన శిక్ష ఇది సరైనదే, ఇల్లేం తప్పు కాదు, తను తగ్గట్టు ఇది మనకి శిక్ష జరగాల్సిందే. ఎందుకంటే వాస్తవం మీరు అవతరించింది దానికోసం, ఇటువంటి దుష్టులను శిక్షించడానికి. ఇటువంటి దుష్టులను మీరు శిక్షణ వచ్చిండ్రు. కానీ మీరు ఎప్పుడైతే దుష్టులను శిక్షిస్తారో వాస్తవంగా ఎవరినన్నా మీరు దండించినా శిక్షించినా వాస్తవంగా దేనికోసము? వాళ్ళ పరమశ్రేయం కోసం. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. మనకు అనిపిస్తుంది భగవంతుడు మనపై దయ చూపితేనే, మనం కరుణిస్తేనే, అన్ని మంచి చెప్తేనే దయ కాదు. భగవంతుడు ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా, అది మనం తెలుసుకోవాల్సింది అది మన పరమ శ్రేయం కోసం. ఇట్ ఈస్ ఫర్ అవర్ అల్టిమేట్ బెనిఫిట్, పరమ లాభం కోసం. సో కనుకనే మాకు ఈ బాధ లేదు మీరు చంపినని. మాకు ఒక్కడే తెలుసు, మీరు వాడిని చంపినా, వాడిని తన్నినా, వాడిని మర్దన చేసినా దానివల్ల వానికే పరమ లాభం జరుగుతుంది. ఇది మీ స్వరూపం, ఇది మీ స్వభావం. వాస్తవంగా
ఈరోజు మీరు మా భర్తపై ఎంతో దయ చూపు. యూ హ్యావ్ డన్ హియర్ ఇస్ యాక్చువల్లీ మర్సీ ఫర్ అస్. ఎందుకు దయ? ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎవరన్నా శిక్షిస్తారో, దండిస్తారో, దాని ద్వారా ఏమవుతుంది? వాళ్ళ హృదయంలో ఉన్న కల్మషాలు బయటపడతాయి. కనుకనే కృష్ణుడు కానీ గురువు కానీ మనం దండించినప్పుడు, మనం శిక్షించినప్పుడు, మాట అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ ఉద్దేశము ఈర్ష కాదు. వాళ్ళ ఉద్దేశం ఒక్కటి ఉంది, ఏంది? నీ హృదయంలోకి వెళ్ళే ఆ కల్మషాలు బయటపడాలి. నిన్ను పవిత్రము చేయడానికి వాళ్ళు ఆ మాట అంటారు. కనుక నాగపత్రులు అంటున్నారు, ఈ డ్రైవ్స్ అవే ఆల్ ద కంటామినేషన్స్. ఎంత కల్తీలు ఉన్నాయో అవన్నీ బయట తీయడానికి మీరు వాళ్ళను శిక్షిస్తారు. లేకపోతే మా భర్త ఈ కాళియా ఇప్పుడు ఒక బద్ధ జీవుడు, ఇప్పుడు ఎంతో పాపిష్టుడు, కనుకనే వానికి నా పాముది దేహము లభించింది. వానికి పాము దేహం లభించిన కారణం ఏంది? వాడు చేసుకున్న పాపాలకు. కనుకనే మీరు వానిపై కోపం చూపించారు. వాస్తవంగా మీ కోపం కాదు, అది ఏమవుతుంది? మీ దయ, మీ కరుణ. దాని తర్వాత వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ మా భర్తకు మీరు ఇంత దయ చూపుడు కారణం ఏంది? మీరు కొంచెం లేదా ముంగడు రండి, దారి వదిలిపెడితే ఇక్కడ వచ్చే భక్తులు పరిక్రమ అవుతారు. కొంచెం ముంగడు రండి. వచ్చే వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళ పరిక్రమ కోసం వస్తారు. మీకు రంజిత్ ముంగడిరా. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, మరి మా భర్త ఇంత పాపిస్తున్నప్పుడు కూడా వానికి ఇంత దయట్లు వచ్చింది, వానిపై మీరు ఇంత దయలు చూపుతున్నారు. ఎందుకంటే మీ పాద పద్మల స్పర్శ ఈ సర్వసాధారణ ఎవరికి వచ్చేది కాదు. కనుకనే వాళ్ళు అడుగుతున్నారు, డిడ్ అవర్ హస్బెండ్ కేర్ఫుల్లీ పర్ఫార్మ్ ఆస్టరిటీస్ ఇన్ ప్రీవియస్ లైఫ్? మా భర్త గత జన్మంలో చాలా జాగ్రత్తగా ఉండి ఈరోజు తపస్సులు చేసిందా, వ్రతాలు పాటించిందా, తన మనసులో ఎలాంటి అహంకారం లేకుండా అందరినీ గౌరవించి మిమ్మల్ని పూజించిందా? ఇవన్నీ చేయకపోతే వానిపై మీరు ఇంత దయ చూపుడు కారణం ఏమిటి? వానిపై ఇంత దయ చూపుడు కారణం ఏమిటి? మీరు వానిపై ఇంత సంతోషపడు కారణం ఏమిటి? కనుకనే ఇది ఒక ఫేమస్ శ్లోకం ఉంది. ఇప్పుడు వాళ్ళు పోల్స్తున్నారు అన్నమాట. ఏమంటారు? కస్యానుభావో చయస్య విద్మహే తవాంగ్రిరేణు స్పర్శాధికార యద్వాంఛయా శ్రీలలనా చిరత్తపో విహాయ కామాన్ సుచిరం దృఢవ్రత. ఈ శ్లోకం పాడుతున్నారు. దాని భావం ఏంది? కస్యానుభావో యశ్చ విద్మహే. అయ్యా, మా భర్తకు ఈ రోజు మీరు ఇంత దయ చూపిండ్రు. ఏం దయ? తవాంగ్రి రేణు స్పర్శాధికార. వానికి అధికారం ఇచ్చేసారు. ఏమి అధికారము? మీ పాదాల ధూళి వాని తలపై అంటింది. తవాంగ్రి రేణు స్పర్శాధికార. ఇప్పుడు ఏం పుణ్యం చేసిండు? ఇప్పుడు ఏం తపస్సులు చేసిండు? మీ పాదాలు ధూళి వాని శిరస్సుకు, వాని పడగలకు, వాని తలకు అంటూ కారణం ఏమిటి? ఎందుకంటే యద్ వాంఛయా శ్రీలలన, మీ పాదాల ధూళి కోసము లక్ష్మీదేవి ఆశిస్తుంది, ప్రార్థిస్తుంది. అవునా? ఇంకా ఏం చేస్తుంది? అన్ని కోరికలు పక్క పెట్టేసుకొని చీరకాలం నుండి తపస్సు చేస్తుంది. ఈ యమున నది అటువైపు ఉంది, బీల్ అని చెప్పిన నిన్న. లక్ష్మీ తపస్సు ఎత్తుంది. ఆమెకు మీరు మీ పాదాల ధూళి ఇవ్వలేరు, ఆమెను అనుగ్రహించలేరు, కానీ మా భర్తను అనుగ్రహించారు. దీనికి కారణం
ఇంత ఎందుకు మా భర్తను అనుగ్రహించడు? కానీ వాస్తవంగా భగవంతుడు ఎందుకు అనుగ్రహించిండు? ఎందుకు అనుగ్రహించిండు కాళ్యను? ఎందుకంటే భార్యలు గొప్పమైన భక్తురాలు. కనుకనే మనం కాళ్య లాంటి వ్యక్తులం కావచ్చు, ఉన్నాము, కావచ్చింది, మనం అందరం కాళ్యాలమే. కానీ మనపై భగవంతు అనుగ్రహం రావాలంటే ఏం చేయాల్సింది? భగవంతునికి ప్రియమైన భక్తుల అందుబాటులో ఉండాలి, వాళ్ళతో సంబంధం చేసుకోవాలి, వాళ్ళ సేవ చేయాలి. మనం చూసి అనుగ్రహించడు. కానీ ఎప్పుడైతే మన కోసము ఈ భక్తులు భగవంతుని ప్రార్థిస్తారు, భగవంతా వీనిపై దయ చూపండి అని, మన ప్రార్థన వినకపోవచ్చు, కానీ భక్తులు మన కోసం ప్రార్థిస్తే భగవంతుడు ఖచ్చితంగా మనం అనుగ్రహిస్తాడు. కనుకనే మన అందుబాటులో భక్తులు రావడము, వాళ్ళతో పాటు ఉండే మనకు అవకాశం కలుగుడు, వాళ్ళకి ఇంకా సేవ చేసే అవకాశం కలుగుడు, దీని మించిన వరం ఇంకేం లేదు. మన శక్తి సామర్థ్యంతో మనం భగవంతుని ప్రీతిపాత్రం రాలేము, కానీ వాళ్ళు మనతో ప్రార్థించిందా ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తారు. కనుకనే నాగపత్నిలు వీళ్ళు గొప్ప భక్తురాలు. వాళ్ళ కోరిక ఉండే మా భర్త భక్తుడు కావాలా, భక్తుడుగా మారాలి అని. వాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు, వాళ్ళు జపం చేసేవాళ్ళు, వాళ్ళు మందిరం పోయేవాళ్ళు. కనుకనే వాళ్ళ ప్రార్థనలు విని భగవంతుడు కాళ్యను అనుగ్రహించి, లేకపోతే అనుగ్రహించేది కాదు. వీళ్ళు ఆలోచిస్తున్నారు, లక్ష్మీదేవికి పొందని అనుగ్రహము మా భర్తకి ఎలా పొంది అని ప్రార్థిస్తారు. ఇక చాలా విషయాలు, ఇక చివరికి ఈ కాళ్య కూడా ఇక ఎన్ని జీవితం అంతా కేవలం విషమే అక్కిడు కదా. వారికి స్థుతులు వచ్చి పాటలు అయితలేదు. తోడేం చేసిండు? భార్యలు ఏ పద్యాలు వాడిండో అవే పద్యాలు వాడుకుంటా వీడు కృష్ణుని స్థుతిస్తుంది, అవే పద్యాలు. కనుకనే మనకు రాకపోవచ్చు, మన పెద్ద ఆచార్యులు ఏం పాడిండ్రో అవే మనం పాడాల్సింది. ఈ జస్ట్ హ్యావ్ టు రిపీట్ ఇట్. దాని తర్వాత చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ ఒక శ్లోకంలో ఈ నాగపతి ఏమంటుంది? మీ పాదాల ధూళి ఎవరికైతే లభిస్తుందో, దోస్ హు హావ్ అటైన్డ్ ద డస్ట్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్, మీ పాదాల ధూళి ఎవరికైతే అందుతుందో, దే నెవర్ హ్యాంకర్ ఫర్ కింగ్షిప్ ఆఫ్ హెవెన్. వాళ్ళకు ఇంద్రపది ఇచ్చిన వాళ్ళు ఆశించరు. చెప్పండి, ఇంద్రపది ఆశించరు, అనంతమైనటువంటి ఐశ్వర్యం వాళ్ళకి ఇచ్చిన అద్దంటారు. వాళ్ళకు బ్రహ్మదేవుని పదవి ఇచ్చిన అద్దంటారు వాళ్ళు, లేక పృథ్వీపై పరిపాలించే రాజు అవకాశం ఇచ్చిన వాళ్ళు అద్దంటారు. ఎందుకంటే ఇవన్నిటిని మించింది మనకు లభించింది. అర్థం చేసుకుని భగవంతుని పదాల ధూళి గొప్పతనం ఏముంది. ఆ ధూళిని ఈరోజు మీరు మా భర్తకు అందించింది అని వీళ్ళు కృష్ణుని తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఆశ్చర్యపడుతున్నారు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈ కాళ్య సర్పమై పుట్టిండు, తమో గుణంకి గురై ఉన్నాడు. కనుకనే వానందులో ఈ కోపం ఉండు, ఈ ఈర్ష్య ద్వేషం ఉండు, ఇది సహజమే కదా. కానీ ఈరోజు వ్యక్తి ఎట్లా ఉన్నా వాళ్ళంటున్నారు, ఈ భౌతిక సంసారంలో జీవులు తిరుగుతూ ఉంటుండ్రు, భ్రమణ చేస్తూ ఉంటున్నారు. వాడు ఎట్లా ఉన్నా, ఎంత అదముడు ఉన్నా, ఎంతేమున్నా, కానీ ఏ జీవునికైతే మీ పాదాల ధూళి ఒక్కసారి లభిస్తుందో వాళ్ళకు ఈ ప్రపంచంలో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఆటోమేటిక్లీ అంత వాళ్ళు పవిత్రులు అయిపోతుంది. ఎంబాడీడ్ సోల్స్ హు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్, బద్ధ జీవులు, కోరికతో నిండా ఉన్న వాళ్ళు
ఈ సంసార చక్రంలో వాళ్ళు తిరుగుతుంటారు, జన్మ మృత్యు చక్రంలో. వాళ్ళు తన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. దీనివల్ల కేవలం భగవంతుని యొక్క పాదాల ధూళి ఉండడం వల్ల. ఇది మీ పాదాల ధూళి యొక్క గొప్పతనం. వీళ్ళు కేవలం పాదాల ధూళి విషయం కీర్తిస్తారు. వాళ్ళు చెప్పండి, పాదాలు కూడా అదేంటి, పాదాల ధూళి. చాలా శ్లోకాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ నమస్కరిస్తారు. అయ్యా మా భర్త మీరు క్షమించండి, నా భర్తను క్షమించండి, క్షమాపణ కోరుతుంది. ఇక దాని తర్వాత ఇక కాళియ ఆయన మంచి మాట అంటున్నా అన్నమాట. వీళ్ళు లాస్ట్కు ఈ నాగపత్తులు ఏమంటారు, అయ్యా ప్లీజ్ ప్లీజ్ బీ మర్సిఫుల్, మా భర్తపై దయ చూపండి. ఎందుకంటే సాధుల గుణం ఏంది, వాళ్ళు బౌద్ధులు సాధు అంటారు. సాధుల గుణం ఏంది, వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళపై దయ చూపుతారు. ఇట్ ఈస్ ప్రాపర్ ఫర్ ద సెయింట్లీ టు ఫీల్ కంపాషన్ ఫర్ ఉమెన్ లైక్ అస్. మాపై దయ చూపుడి సాధుల గుణం ఉంది. ఇప్పుడు మరింత మీరు వాళ్ళని శిక్షించి దండిస్తే ద సర్పెంట్ ఈస్ అబౌట్ టు గివ్ అప్ హిస్ లైఫ్, వాడు చనిపోతాడు. కనుకనే దయచేసి మా భర్తను మాకు అప్పచెప్పండి, ప్లీజ్ గివ్ అస్ బ్యాక్ అవర్ హస్బెండ్. ఎందుకంటే వాడే మా ప్రాణం, వాడే మా జీవితం. వాడు ఇట్లా ఉన్నా వాడే మాకు ఆధారం. సో కనుక ఇవన్నీ మీరు మాకు ఇవ్వండి. ఇప్పుడు చెప్పిండ్రు, అయ్యా మేము మీ దాసులో ఉన్నాము, మీరు చెప్పండి, మీరు ఏం చేయమంటే మేము చేస్తాం, ఏం చేయమంటే ఇస్తాము. ఎందుకంటే మీ చెప్పిన మాట ఎవరిది వింటారో, చాలా మంచి విషయం తిరుగుతుంది. ఎనీవన్ హూ ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్స్ యువర్ ఆర్డర్, మీరు చెప్పింది ఎవరు చేస్తారో ఈజ్ ఆటోమేటిక్లీ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ ఫియర్. వాళ్ళకి ఇలాంటి భయం అన్నది భగవంతుడు చెప్పిన మాట ఎవరైతే వింటారో వాళ్ళు వాస్తవంగా ఈ ప్రపంచంలో ఎలాంటి భయం అన్నది ఉండదు. ఎందుకంటే భగవంతుడు చెప్పే విషయం ఏముంటుంది, వాళ్ళ శ్రేయం, వాళ్ళ మంచితనం కోసం. కానీ మనకు అనుమానం ఉంటుంది, ఎట్లా ఏంటంటే ఏమవుతుంది, జపం చేస్తే ఏమవుతుంది, పదర్మాలు చెప్తే ఏమవుతుంది, ఎక్క మందిరం పోతే ఏమవుతుంది, నియమాలు పాటిస్తే ఏమవుతుందో, కంటి మాల వేసుకుంటే ఏమవుతుందో, ఇంకా నేను సీరియస్ అయితే ఏమవుతుందో. ఈ భయం వల్ల ఏమైతే మనం ఎప్పుడు ఎంత పడుతుంది. ఇంకా ఆ భయం వల్ల మనం చెప్పిన మాట వినము, నెత్తి ఉప్పుతాము. ప్రభుజీ నెత్తి ఉప్పుడే బరోబర్, చేసుడు బరోబర్. మళ్ళీ మాటలు మాట్లాడి ఇలా కరెక్ట్గా మాట్లాడతారు, ఇక పొంగ కొడతారు మాట వల్ల. కానీ కొంచెం మరి కంటి పాలేసి కూడా ఇప్పుడు అప్పుడు ఇది ఉంది, అది ఉంది, నాటకాలు ఆడుతుంది. ఎందుకో భయం ఉంది, ఏమవుతుందో, ఎట్లా, నా కోరికలు ఉండే, నా ప్లాన్లు ఉండే, నేను ఎక్క సీరియస్ అయితే అంటే వాళ్ళని ఎట్లయితుంది, నాకు మానే పడుతుందేమో, నాకు ఇచ్చే పడుతుందేమో, నాకు వచ్చేది భయం. కానీ వీళ్ళు చెప్తుండ్రు, భగవంతా మీ మాట ఎవరు వింటారో వాళ్ళకి ఎలాంటి భయం అన్నది లేదు, వాళ్ళు భయముక్తులు అయిపోతారు. వీళ్ళ ప్రార్థన విన్న తర్వాత, వీళ్ళ స్థుతులు విన్న తర్వాత ఇక భగవంతుడు ఏం చేసిండు, కాళియను వదిలేసిండు. అప్పటికి వాడు ఇక పడిపోయి ఇక శక్తి లేదు, ఈ బికేమ్ అన్కాన్షియస్. మొత్తము 100 పడిగలు భూమి మీద ఫ్లాట్ అయిపోయినాయి, టైర్లోకి వెళ్ళే గాలి వెళ్ళిపోయినట్టు, ట్యూబ్లోకి వెళ్ళే గాలి చేతిలో పుష్పంటాయో అట్లా మొత్తం కాలే 100 పడిగలు పుష్పని కింద పడిపోయి ఉన్నాడు. ఇక మెల్లగా ఇక కొంచెం అయ్యేసరికి మళ్ళీ కొంచెం శక్తి వచ్చేసింది కాళీకు. ఇక మెల్లగా లేచిన మొదలే మెల్లగా తన శ్వాస పీల్చుకొని ఇక కాళీయ కృష్ణుడి స్థితులు పడుతుంది.
అంటుడు, అయ్యా కృష్ణ, మేము పామై పుట్టినాము, మా పుట్టుకమే పామై పుట్టుకము. సో కనుకనే మా అందులో ఈర్ష్య అన్నది, అజ్ఞానం అన్నది, కోపం అన్నది ఇది సహజము. ఈర్ష్య, అజ్ఞానము, ఇంకా కోపము ఇది సహజమే. ఈ ప్రపంచంలో బద్ధ జీవులకు తన గుణాలు, తన స్వభావము వదిలేసుడు కఠినం. హ్యాబిట్స్ డై హార్డ్. ఇది కఠినం, అసాధ్యం. కానీ ఏమవుతున్నాయి వాళ్ళ గుణాల వల్ల ఏమవుతుంది, మనం అందరము మన స్వభావం వలన ఏది అసత్యం ఉందో దాన్ని సత్యం అని భావిస్తాం. తన గుణాలు వదిలేసుడు చాలా కఠినము. కానీ మీరెవరు అనుగ్రహిస్తారో మీ శరణ్ పొందడానికి ఏది కూడా కఠినము కాదు. అంటుడు, వాస్తవంగా మీ గుణాలకే గురే ఉన్నాము. మీరు అనుగ్రహించకపోతే మా గుణాలు మార్చుకోవడము ఇది కఠినము. మా శక్తి సామర్థ్యంతో మేము మార్చుకోలేము. సో కనుకనే ఏమంటాడు, దయచేసి, చాలా మంచి విషయం ఉంది, ప్లీజ్ అరేంజ్ ఫర్ అస్ వాట్ ఎవర్ యూ కన్సిడర్ ప్రాపర్. ఇప్పుడు ఏం చెప్తాడు, ఇప్పుడు పేషెంట్ లాగా అయిపోయాడు. ఒక పేషెంట్ డాక్టర్కి ఏం చెప్తాడు, అయ్యా ఇది నా పరిస్థితి, నేను ఏదో చేసినా, పోర్పడేసినా, తిన్నానో తాగినానో ఎటేటో పోయినానో ఏం చేసినానో, కానీ ఇప్పుడు ఈయన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మీరే నాకు దిక్కిగా, మీరేం చేస్తారో చేయదు. మీరు ఇంజెక్షన్ ఇస్తారా, ట్యాబ్లెట్లు ఇస్తారా, ఆపరేషన్ చేస్తారా, ఏం చేస్తారా, కానీ నాకు మంచి ఆరోగ్యం కలిగేటట్టు అదే భావంలో ఏంటాడు, ప్లీజ్ అరేంజ్ ఫర్ అస్ వాట్ ఎవర్ యూ కన్సిడర్ ప్రాపర్. మీకు నచ్చినట్లు చేయదు. ఎంతవరకు జీవుడు ఈ స్థాయికి రాడు, అంతవరకు కృష్ణుడు అనుగ్రహించాడు. ఎంతవరకు పేషెంట్ డాక్టర్కి అప్ప చెప్పుకోవడం అంతవరకు డాక్టర్ ముట్టాడు పేషెంట్ని, ఎన్నడూ ముట్టాడు. నువ్వు అప్ప చెప్పుకోవాలి, నువ్వు పేపర్ మీద కన్సెంట్ రాయాలి, సిగ్నేచర్ పెట్టాలి, నేను డాక్టర్కి పర్మిషన్ ఇస్తున్నా నా మీద ఆపరేషన్ చేయడానికి, నా క్యాన్సర్ గడ్డ, నా రోగంని బయట తీయడానికి. నువ్వు సంతం పెట్టకపోతే, అప్ప చెప్పకపోతే ఏ డాక్టర్ని ముట్టాడు, నీ రోగం తగ్గదు. కనుకనే ఆధ్యాత్మిక జీవితంలో జీవుడు ఏం చేయాల్సింది, తనను కృష్ణునికి, ఇంకా కృష్ణుని ప్రతినిధి అయిన గురువుకు అప్ప చెప్పాలి. ఏమంటుండు, ప్లీజ్ అరేంజ్ ఫర్ అస్ వాట్ ఎవర్ యూ కన్సిడర్ ప్రాపర్. మీకే సరే అనిపిస్తుందో మీరు అది చేయండి, వెదర్ ఇట్ బి మర్సీ ఆర్ పనిష్మెంట్. మీరు దయ చూపినా, మీరు దండించిన, నేను దానికి సిద్ధం. ఈ స్థాయికి రానంత వరకు గురు కృప కానీ లేక కృష్ణ కృప కానీ రాదు. మనకి ఎట్లా కావాలి కృప, మనకు అనుకూలంగా కావాలి, నాకు నచ్చినట్టు కావాలా. డాక్టర్ ఇంజక్షన్ ట్యాబ్లెట్ ఎత్తావా, 10 కుట్లు వేయక ఒక్కటి కుట్టేసాడు నువ్వు, అది నీ పని కాదు. మనకు కావాలి, మనకు భక్తి కావాలి, అనుగ్రహం కావాలి. ఎట్లా కావాలి, మనకు అనుకూలంగా కావాలి, నొప్పి జరగకుండా కావాలి, మన ఇంద్రియ సంతృప్తిలో అడ్డం కావద్దు, మన కంఫర్ట్ జోన్లా వీళ్ళు అడిగేయద్దు. అటువంటి భక్తి కావాలి, అటువంటి గురువులు కావాలి మనకు. ఎవరైతే మనం ఏం చేసినా కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి మంచి మంచి. గురు పని అది కాదు. గురు పని అవసరమైతే ఈకుడు కూడా, అవసరమైతే తన్నుడు కూడా. అది డాక్టర్ నిర్ణయిస్తాడు నీకేం ట్రీట్మెంట్ అవసరం. నీ రోగం చెప్పుకోవడము నీ పని. అది మెడిసిన్తో పోతుందా, ఇంజెక్షన్తో పోతుందా, సలైన్తో పోతుందా, సర్జరీతో పోతుందా, అది డాక్టర్ చూసుకుంటుంది. ఎందుకంటే డాక్టర్ ఫోకస్ ఏముంది, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చు. సో కనుకనే ఏ విధంగా డాక్టర్ దగ్గర పోయి కండిషన్ పెట్టరాదో అదే విధంగా గురు దగ్గర పోయి కండిషన్ పెట్టకు, ట్రీట్మెంట్ జరగదు. కానీ కలియుగంలో అందరికీ ఎటువంటి గురువు కావాలి, పేషెంట్లు చెప్పే
వినే డాక్టర్లు కావాలి. శిష్యులు చెప్పాలా, గురుగారు మాకు ఇట్లా చేయండి అంటే కలియుగంలో శిష్యులే గురుకు ఆర్డర్ ఇస్తారు. మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు ఇంత ఉండి, మీరు ఇంతే చేయండి, అంతే చేయను అనుకుంటారు. వాళ్ళు ఎన్నడూ ముంగడికి వెళ్ళరు, వాళ్ళు ఎన్నడూ జీవితంలో ముంగడికి కాలేతో నేర్చుకోవాల్సింది. నన్ను అప్పగించుకున్నాడు, మీరు ఏమి ఇష్టంగా చేయండి, మీరు నాకు శిక్షించినా దండించినా మీరు అనుగ్రహించినా ఏది చేసినా వెదర్ ఇట్ బి మర్సీ ఆర్ పనిష్మెంట్ అన్నిటికీ సిద్ధం ఉంది. అప్పుడు కృష్ణుడు కాయను అనుగ్రహించి ఏమంటుడు, సరే నేను అన్నీ నువ్వు చేసిన అన్ని అప్పులను క్షమిస్తున్నా, కానీ ఇప్పుడు కండిషన్ ఉంది. ఏందా కండిషను? నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నీ ఊరికి వెళ్ళిపో. ఇక్కడ వచ్చిన బతకడానికి వస్తారు కదా టూర్ పోళ్ళు, అక్కడిక్కడ బతకడానికి వస్తారు మైగ్రెంట్స్. నువ్వు బతకడానికి వచ్చినావు, కానీ ఇప్పుడు నీ ఊరికి నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు కళ్యాణుడు సరే మీరు చెప్పినట్టు చేస్తా, నేను వెళ్ళిపోతా, కానీ నాకు ఒక భయం ఉంది. ఎంత భయము? ఎవరితో భయము? గరుత్మంతునితో భయం ఉంది. ఇందాక ఇక్కడ ఉండేందుకు ఇక్కడ భయం లేదన్నా, ఇప్పుడు ఇక్కడ బయట పడితే అంటే మీ వానుడే మీ పార్షదుడే నన్ను చీరిపారేస్తాడు, తినేస్తాడు. కానీ కృష్ణుడు అంటుండు, ఈ రోజు నుండి నువ్వు నా క్షరం పొందినావు కాబట్టి, నా క్షరం పొందినావు కాబట్టి నీకు భయం అన్నది లేదు. ఈరోజు నీకు ఎవరితో భయపడే అవసరం లేదు, గరుత్మంతునితో భయపడే అవసరం లేదు. గరుత్మంతుడు ఏం చేయడు. ఎందుకు ఏం చేయడు? ఎందుకంటే నీ తలల మీద, నీ 100 పడగల మీద ఏం పడ్డది? నా పాదాల అచ్చు పడ్డది. అచ్చును చూసి, స్టాంపు చూసి నిన్ను వదిలిత నిన్ను ముట్టడి. కనుకనే ఈ తల మీద ఎప్పుడు ఉండాలి? తిలకం ఉండాలి. తిలకం పెట్టకపోతే మాయ చీరిపారెత్తుంది, మనకు చిగ్గు అనిపిస్తుంది. ఇందాక నేను పేర్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏంది? రామ్ లక్షణ ప్రభు ఉన్నాడు ఇక్కడ. ఆ ప్రభుకు ప్రేమాన్ ప్రభు బొట్టు తిలకం పెడుతుండదు. అంటే మాట్లాడు ఏమన్నాడు? పుత్త బొట్టు ఏమన్నాడు? పుస్తకం పెట్టుండు, చింపలు చుక్కట్టు ఇట్లా ఏమన్నాడు? మాతో ఉన్నావు కదా, మా బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటావా? అరే వెరీ గుడ్, అయిపోయినా మా మనిషి అయిపోయినా. తిలకం ఎందుకు ధరించాలా? ఈ తిలకం ఏంది? ఈ తిలకం భగవంతుని పాదం లేదు. మన పాదం చూపు ఎట్లుంది? మన పాదంది ఆకారం ఇది. తిలకం పెట్టుకుంటా ఎవరైతే సిగ్గు అనిపిస్తుంది, మోమాట అనుకుందో వాళ్ళు మాయకు చీరిపారుతుంది. ఈ తిలకము ఆ భగవంతుని పాదాల మీద ఎప్పుడు తులసి ఉంటుంది, తులసిదళం. ఈ తులసిదళం కనుకనే నిరంతరము తల మీద తిలకం ఉండాల్సింది. అప్పుడు నువ్వు ఎవరైతావు? నువ్వు కృష్ణుని వాణి అవుతావు. ప్రభువా చెప్తారు, ఈ కంటిమాల ఎందుకు వేసుకోవాలి? కంటిమాల వేసుకుంటే ఏమవుతుంది? ఒక ఉదాహరణ చెప్తుండ్రు. పెద్ద పెద్ద సిటీలల్లో 2 రకాల కుక్కలు ఉంటాయి. ఒకటి చాతున కుక్కలు, ఒకడేమో రోడ్డు మీద అనాథ కుక్కలు. వాళ్ళ సంఖ్య పెరిగితే మున్సిపాలిటీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఇలా నడకపోతుంది, చంపిస్తుంది. కానీ ఏ కుక్క పైన బెల్ట్ ఉంటుందో, నాకు బిల్ల ఉంటుందో వాళ్ళు చూస్తారు, అరే దీనికి ఒక స్వామి ఉన్నాడు, దీనికి ఒక ప్రభు ఉన్నాడు, దీనికి ఒక యజమాని ఉన్నాడు, దీనికి ఒక ఓనర్ ఉన్నాడు. ఇది లైసెన్స్ కుక్క, ఇది ఉత్త కుక్క కాదు. ఏ కుక్క? లైసెన్స్ కుక్క ఉంది. వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు పట్టుకపోరు. ఇప్పుడు ఇక్కడ ఎందరూ లైసెన్స్ కుక్కలు ఉన్నారో, ఎందరూ అనాథ కుక్కలు ఉన్నారో, ఎందరూ ఆలోచించాం. ఇది మా బెల్ట్ ప్రభా, దిస్ ఇస్ డాగ్స్ బెల్ట్. ఏం బెల్ట్ ఇది? డాగ్స్ బెల్ట్. మాయ పట్టకపోరు. అందుకనే మెడల కంటిమాల, ఇంకా తల మీద తిలకము. ఇవి 2 ఉన్నాయా?
మాయ కానీ నెగిటివ్ దోషాలు కానీ భూతాలు ప్రేతాలు పిశాచులు ఎవరికి అందుబాటు. ఎందుకు? అరే బాబా ఈ మన మనిషి కాదు, నా బాస్ పెద్ద బాస్ ఉన్నాడు, అవునదా కృష్ణుడు మనిషి ఉన్నాడు, పిల్లలు ముట్టాడు. తప్పుడు ఇక కాళీ భయముక్తుడు అయిపోయిండు. మళ్ళీ తన కుటుంబంతో సహా మళ్ళీ ఆ రమణక దీపాలకు అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ లీల జరిగింది. సో మన ఆచార్యులు చెప్తారు చివరికి ఈ పాఠం, కాళీ అంటే ఎవరు? కాళీ అంటే మనందులో ఉన్న ఈర్ష్య, ఎన్వి. కాళీ దేనికి ప్రతినిధి వాయిస్తుంది? ఈర్ష్యకు ప్రతినిధి వాయిస్తుంది. సో ఎప్పుడైతే వ్యక్తి గుండెలో ఈర్ష్య ఉంటుందో, ద్వేషం ఉంటుందో, ఆ వ్యక్తిది గుణమైంది. ఎప్పుడు వాడు కక్కుతూ ఉంటాడు, లేదా ఏం కక్కుతాడు? విషయం కక్కుతాడు. విన్నావా విన్నావా అది అసోటోడు ఇడిసోటోడు, ఇది అది చేసింది అది చేసింది, వాళ్ళ లంగా దొంగ బద్మాషి, వాళ్ళ పైసలు తింటాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు, ఎప్పుడు కక్కుతూనే ఉంటాడు. ఎప్పుడు ప్రచారం చేస్తాడు, చెడు ప్రచారం, ఎన్విఎస్ పీపుల్. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు చుట్టుపట్టు ఎవరు ఉంటారో అందరు చంపిస్తారు, వాళ్ళు అందరిని భక్తి నాశనం చేస్తారు. కాళీ కదా మొత్తము చుట్టుపట్టు ఉన్న చెట్లను చంపేసిండు తన విషయంతో, పక్షులను చంపేసిండు. సో కనుకొని అటువంటి వ్యక్తితో జాగ్రత్త దూరం ఉండాల్సింది ఈర్ష్యతో. కానీ మనందులో కూడా ఈర్ష్య ఉంది. వాస్తవంగా జీవుడు వైకుంఠంకి వెళ్ళే, ఆ గోలోక బృందావనం ధామంకి వెళ్ళే ఈ లోకంకి పతనం చెందుడు కారణమైంది ఈర్ష్య. మనం కృష్ణుని ఈర్ష్యపడ్డాము. అబ్బా నువ్వే స్వామివా, నువ్వే ప్రభు, అది దాసుకుంటారా, నువ్వే అన్ని తింటావా, నేను నాకద్దా, అన్ని పూజలు అన్ని పురుషాలు నీకేనా, నాకు కాదా? ఈర్ష్య. సో ఆ ఈర్ష్య వల్లే జీవుడు గోలోకంలోకి కింద పడ్డాడు. మనం ఇక్కడ వాడు కారణమైంది ఈర్ష్యాలు పడ్డాము, ఎన్వి. ఎవరి పట్ల? కృష్ణుడు. సో ఎంతవరకు ఈ ఈర్ష్య మన గుండెలకి బయటపడదు, ఎంతవరకు ఈర్ష్య ప్రేమల మారదో అంతవరకు తిరిగి మనకు ఎంట్రీ లేదు. ఎన్వి. ఈర్ష్య ఏమంటారు ఇంగ్లీష్లో? ఎన్వి. ఎన్వి అంటే ఏంది? ఎన్వి, నో వృందావన్. ఈర్ష్య ఉన్నంత వరకు మళ్ళీ వృందావన్ చేరుకోవడం సాధ్యం కాదు. సో కనుకని ఇక్కడికి వచ్చి ఏం ప్రార్థించాల్సి కృష్ణుని? భగవంతా నా అందులో ఉన్న ఆ విషయం, ఏ విషయము? ఈర్ష్యది విషయంని మీరు తన్ని 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 నన్ను కచ్చిపి ఉండి ఇది బయటపడేది. అప్పుడే ఈర్ష్య బయటపడితే నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని స్తుతిలు పడగలుగుతాను, మిమ్మల్ని కీర్తించగలుగుతాను. అంతవరకు సాధ్యం కాదు. సో కృష్ణుని తనలో అవసరం మనకు. కృష్ణుడు కాళీ అని పడగల మీద నాట్యం చేసిండు. సో అదేవిధంగా అదే కృష్ణుడు తన నామరూపంలో మన నేలకనే నాట్యం చేయాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనకంత అడుగుతారు జపం చేస్తే ఏమవుతుంది? జపం చేస్తే కృష్ణుడు ఇంకా తన నామము, ఈ రెండు ఒక్కటే, ఈ రెండు వేరే వేరే కావు. మనం జపం చేస్తూ ఉంటే కృష్ణుడు నామం పలుకుతూ ఉంటే కృష్ణుడు మన నేలకు తెచ్చి ఏం చేస్తుండు? నాట్యం చేస్తుంది. ఆ నాట్యంని ప్రభావం అవుతుంది. కాళ్ళ మీద నాట్యం చేస్తే ఏమైంది? విషం బయట పడ్డది. అందులోకి మన హృదయంలో ఉన్న ఈర్ష్య, ద్వేషము, మాత్సర్యము, కామము, క్రోధము ఇవన్నీ బయటపడతాయి. సో ఎంతవరకు ఈ హృదయం శుద్ధి కాదో, పవిత్రం కాదో అంతవరకు మన నోటి నుండి స్తుతులు రావు, మనం కృష్ణుని కీర్తించలేము. సో కనుకనే మనం కాళీలం కావచ్చు, నో ప్రాబ్లం. మన అందులో అన్ని విషయం నిండా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం చేయాల్సింది కేవలం కృష్ణుని ఆహ్వానించాల్సింది. అయ్యా వచ్చేది ఏంటి? నా నాలుక మీద మీరు నాట్యం చేయండి. ఏ రూపంలో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది భగవన్ నామం పవర్. సో కనుకని ఈ అవకాశం మనకు ఉంది. మనం ఇక్కడ ఉంటున్నాం 6 రోజులు. ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఆ పెట్టు మాని ఇక్కడ మనం ముచ్చట్లు పెట్టక రాలేము. ఇంత దూరము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టలేము ముచ్చట్ల కోసం కాదు. ఇక్కడికి వచ్చినాము మన కలిసిన ఉదయంని పవిత్రపరచడానికి. సో కనుకని నాలుక మీద నిరంతరము కృష్ణుడు నాట్యం చేయాల్సింది. అంటే ఏంది?
మన చేతులు మన ఏళ్ళు ఎప్పుడు జపమాలతో ఉండాల్సింది. మన నాలుగు ఎప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. కనుక ఇక్కడ కృష్ణుని ఈ కల్పవృక్షాన్ని గట్టిగా కవులుకుంది. కలుపుకొని ఇదే కోరుకుంది, అయ్యా ఈ హృదయంలో ఉన్న కల్మశాలను బయటపడండి, ఈ ఈర్ష బయటపడండి. ఈ ఈర్ష వల్ల నేను ఈ లోకంకి వచ్చేసిన, ఆ సుఖాలయంలోకి వెళ్ళి దుఃఖాలకు వచ్చేసిన. నాకు మళ్ళీ తిరిగి మిమ్మల్ని చేరుకోవాలని ఉంది. కానీ ఈర్ష ఉన్నవారితో నేను చేరుకోలేను, ఈ ద్వేషం ఉన్నవారు చేరుకోలేను. సో కనుక మీరు అనుగ్రహించండి, ఈ కల్పవృక్షం అని కోరుకుంది. ఖచ్చితమే భగవంతుల కోరిక పూర్తిచేస్తాం. మనం ఇట్లా వెళ్ళి భగవంతుని ప్రార్థించాం. ఇక్కడ కల్పవృక్షంలో మనం గట్టిగా స్పర్శ చేసుకొని ప్రార్థించి మనం మళ్ళీ అట్లా వెళ్దాము. ఇలా మందిరం ఓపెన్ అయింది, మనం ఎట్లా వచ్చినాము మందిరంలో పూజారులు ఉంటారు, అలా కొంచెం దక్షిణేసి మనము ముంగడికి వెళ్దాము. నడుచుకుంటే 5 నిమిషాలు అక్కడ మనం అందరి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ముందర మనం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ కొని మన యాత్ర ముంగడికి వెళ్దాము. ఇంకా చాలా మంచి స్థలాలు ఉన్నాయి, మంచి కథలు ఉన్నాయి. దీని మధ్యాహ్నం వరకు ఎండ వెళ్ళాలకు మనం యమునకి వెళ్దాం. స్నానానికి ఈజీ ఉంటాం. హరే కృష్ణ శిల ప్రభుపాదికి.